న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ 5వ షెడ్యూల్ పరిరక్షణ ఆదివాసీ ప్రజల హక్కుల చట్టాలు కాపాడుతూ ఆదివాసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కొమరం భీమ ఆదివాసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమని, గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టాలు హక్కులు అమలు చేసిన ఫలితంగానే నేడు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ ప్రజల స్థితిగతుల్లో కొంత మార్పు వచ్చిందని పేర్కొన్న ఆర్ఎం ప్రశాంత్, కొమరం భీం విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఆది నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన అశ్వారావుపేట నియోజకవర్గ ఆదివాసీ సంఘ నాయకులు, యువకులు. ఆదివాసీ యువత కానీ యువకులు కానీ ప్రజలు కూడా అందరూ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్పొరేషన్ నుంచి వచ్చే ఫలాలు కూడా మన అందరం కూడా అభివృద్ధికి వినియోగించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క కొమరం భీం కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన మంత్రివర్యులు సీతక్క గారికి, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి మన జారే ఆదినారాయణ గారికి, వీటితో పాటు మన ఆదివాసీ ఎమ్మెల్యే అయినటువంటి కోరం కనకయ్య గారికి, వెడమ బొజ్జు గారికి, మన పొదం వీరయ్య గారికి కూడా మన అందరి సమిష్ట కృషితో ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులైన ఆదివాసీ సంఘ నాయకులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్పొరేషన్కి వచ్చిన ఫలాలు కూడా మనందరూ ప్రజలకు కూడా మనమంతా తెలియని వాళ్ళకు కూడా ప్రతి గ్రామము, ప్రతి వీధి, ప్రతి మండలం లోపల గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు కూడా ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా మనకు వచ్చే ఫలాలని ప్రతి ఒక్కరికి తెలియపరిచి మన జాతి మనందరికీ మనమే అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అశ్వారావుపేట ఆదివాసీ నాయకులకి, కాంగ్రెస్ నాయకులకి, సంఘ నాయకులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై ఆదివాసీ, కొమరం భీం ఆశయాలు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం, యారన్న నాయకత్వం, జై ఆదివాసీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.